హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి బఠానీలతో వడలు ఎలా వేయాలో చూపిస్తా ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం అద్దరిపోతాయి. ఎప్పుడు చాటు గుగ్గిళ్ళే కాకుండా ఈ విధంగా బఠానీలతో వడలు వేయండి, పర్ఫెక్ట్గా బాగా వస్తాయి. ఇరిగిపోకుండా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఒక్కడు తినడం మొదలు పెట్టారనుకో అన్నీ ఖాళీ చేస్తారండి. ప్లేటు ఈ విధంగా చేయండి, సూపర్గా ఉంటాయి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చూడండి, ఒక 2 కప్పులు అయితే పచ్చి బఠానీలు నానబెట్టుకున్నానండి. 2 గంటల ముందు నానిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, 2 గంటలు నానబెట్టుకోండి. అలా ఒత్తితే పప్పు అనేది మధ్యలోకి పగిలితే దెబ్బ మనకు వళ్ళు అనేవి బాగా వస్తాయి. ఆ విధంగా వాటర్ ఏమి లేకుండా మనం మిక్సీలో వేసేసుకోవాలి. చూడండి, వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఎంత టైట్గా ఉంటే అంత బాగా వస్తాయి ఈ వళ్ళు అనేవి. అలా మొత్తం మిక్సీకి వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలి. చూడండి, ఆడాడ కచ్చాబచ్చాగా తగులుతో వేసుకోండి, సరిపోతాయి. చూడండి, ఆ విధంగా వస్తేనే మనకి తిప్పుకుంటా బ్లెండ్ చేసుకుంటా వేసుకోవాలండి స్పూన్ తోటి, కిందకి పైకి. అప్పుడు ఆ విధంగా వచ్చేస్తాయి మనకి. ఆ విధంగా పిండి అయితే పక్కన పెట్టేసుకున్నాను మిక్సీలో మొత్తం. చూడండి, ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి సింపుల్గా మసాలాలు ఏమి లేకుండా సింపుల్గా చేస్తున్నా ఫ్రెండ్స్. ఆనియన్ ఒకటి సన్నంగా తరిగేసుకోవాలి, ఒక 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. చూడండి, కరివేపాకు వేస్తే కొత్తిమీర ఏం అవసరం లేదండి. కొత్తిమీర బఠానీ కదా, టేస్ట్ మారిపోయిద్ది. కొత్తిమీర ఏం వేయాల్సిన అవసరం లేదు. సరిపడా సాల్టు. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ తీసుకుంటే సూపర్గా ఉంటుంది. అలా కచ్చాబచ్చాగా దంచేసుకోండి, బాగుంటుంది. ఒక స్పూన్ అయితే వేసేసుకొని అవి మొత్తం కలిపేసేసుకోవాలి. ఇంకేం మసాలాలు సోడా ఉప్పు కానీ ఏం అవసరం లేదండి. సింపుల్గా మనం ఆ విధంగా వేసేసుకోవడం, మొత్తం కలిపేసేసుకొని చూడండి, అలా చేతితోటి అలా ఒత్తేసేసుకోవచ్చు. మీకు అలవాటు ఉంటే, లేకపోతే పేపర్ మీద కానీ అలా క్లాత్ మీద వడల షేప్లో వేసేసుకోవచ్చండి. ఇంకే పిండి అవసరం లేదు. ఆ విధంగా పిండి వస్తే మనకు వడలు సూపర్గా వస్తాయండి, ఇరిగిపోకుండా నూనెలో వేసినా కానీ. చూడండి, అలా ఆయిల్ హీట్ అవనిచ్చి వేసేసుకోవాలి. మరి హైలో పెట్టుకోకుండా ఆ విధంగా సిమ్లో పెట్టుకొని వేసేసుకోండి. ఒక 5 నిమిషాల కల్లా మొత్తం అయిపోతాయండి. ఈజీగా సింపుల్గా ఈ విధంగా బఠానీతో మనం ఇదైతే చేసి పెట్టండి ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. చూడండి, ఆ విధంగా ఒక్కోటి అయితే వేసేసుకోవాలి. నేనైతే 4 వేసేసుకున్నాను. ఎక్కువ వేసుకున్నా కానీ ఇరిగిపోతాయండి. ఆ విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటాయండి. రుచి మాత్రం సూపర్గా ఉంటాయి. అప్పుడప్పుడు ఈ విధంగా వడలు కూడా వేసి చూడండి. ఆ విధంగా కిందకి పైకి తిప్పేసేసుకోవాలి. చూడండి, 1 సైడ్ కాలినవి. 1 సైడ్ కాలిన తర్వాత చూడండి ఎలా వచ్చినాయో, చక్కగా విధంగా వస్తాయి. ఒక సైడు అలా హోల్డ్ చేసేసుకోవటమేను. కొద్దిగా మందంగా కొద్దిగా లావుగా వేసుకుంటే ఈ వడ అనేది మనకు ఉడికితే బాగుంటుందండి. మరి పలచంగా కాకుండా కొద్దిగా లావు సైజులో వేసుకోండి, బాగుంటుంది. చూడండి, 1 సైడు టర్న్ అయిందాక తొందరగానే కాలిపోతాయండి. అలా తీసేసుకోవటమేను, ఎర్రడాలుగా వచ్చిందాక. మరి మాడైపోకుండా ఆ విధంగా వస్తే సరిపోతుంది. చూడండి, అలా వడసుబ్బులో వేసేసుకొని తీసేసుకోవటమేను. స్టీమ్ మీద వేసేసుకుంటే సరిపోయిద్ది. వడేసి సింపుల్గా ఈజీగా విధంగా ఇంకన్నీ అదే విధంగా చేసేసుకోవటమేనండి. చూడండి ఎలా వచ్చినాయి, ఎర్రడాలుగా. చక్కగా ఆ విధంగా కాలితే సరిపోతాయి. తినడానికి మనకి టేస్ట్గా కూడా ఉంటాయి. చూడండి, సింపుల్గా ఎన్ని వచ్చినాయో ఇలా చేసి పెట్టుకోవచ్చండి. పప్పే నానబెట్టడం లేట్ అండి, వేయటం తేలిక. మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్.